శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజు సందర్భంగా జిల్లా యంత్రాంగం శ్రీశైలంలో శివదీక్ష ధరించిన శివస్వాముల క్యూ లైన్లను పరిశీలించారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాల మొదటి రోజు 7,000 మంది దర్శించుకుంటే ఈ సంవత్సరం మొదటి రోజు 24,000 మంది ఇరుముడి స్వాములు దర్శించుకున్నారని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా భక్తులతో అన్నారు. చంద్రావతి కళ్యాణ మండపంలో ఇరుముడి ధరించిన శివస్వాములకు చేసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, శ్రీశైల దేవస్థానం చైర్మన్ ఏవో పరిశీలించారు. కొంతమంది భక్తురాళ్లు జిల్లా కలెక్టర్కు మరుగుదొడ్లలో 30 నుండి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వివరించారు. మరుగుదొడ్లు ఉపయోగించుకొని నీళ్లు పోయకపోవడం వల్ల అపరిశుభ్రంగా ఉంటాయని భక్తులకు వివరించిన జిల్లా కలెక్టర్, అలాగే స్నానం చేసిన తర్వాత ఆడవారు దుస్తులు మార్చుకునేందుకు వేరువేరుగా రూములు లేవని జిల్లా కలెక్టర్కు భక్తురాలు విన్నవించుకున్నారు. సోమవారం చాలా అవస్థలు, ఇబ్బందులు పడి తిండి తిప్పలు లేకుండా గంటల తరబడి మల్లన్న స్పర్శ దర్శనం కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నామని కలెక్టర్కు శివస్వాములు వివరించారు. ప్రతి ఒక్క శివస్వామిని నాకు మాత్రమే త్వరగా శివయ్య దర్శనం అయింటే బాగుంటుందని అనుకుంటారు, కానీ ప్రతి ఒక్క భక్తుడు దేవస్థానానికి, సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి కోరారు. శ్రీశైలంలో సామాన్య భక్తులకు, అలాగే ఇరుముడి ధరించిన శివస్వాములకు అందరికీ కూడా ఉచిత దర్శనం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ రోజు నుండి 200 దర్శనము, టికెట్ 500 దర్శనము, టికెట్ నిలిపివేసిన ప్రతి ఒక్క భక్తుడికి ఉచిత దర్శనం మాత్రమే ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ ప్రతి 2 గంటలకు ఒకసారి ఇరుముడి ధరించిన శివస్వాములకు క్యూ లైన్ ఓపెన్ చేయడం జరుగుతుందని, అలాగే మిగతా సామాన్య భక్తులు వారికి కూడా 2 గంటల సమయం కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నామని వారు తెలియజేశారు. 100% మీకు ఎన్ష్యూర్ చేస్తాను. ఇప్పుడు మనం చేసినవే, ఇంకా వేరే వాళ్ళని అనడానికి లేదు. అందరు ఒక్కరు నీళ్లు కొట్టకపోయినామా ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అందుకని మీకు బయట డ్రమ్ము, బకెట్ కూడా పెట్టి వాడించుకోవడానికి బాత్రూమ్స్ పెట్టారు. దాంట్లో అయితే వాటర్ బయట గురించుకోవాలి. 30 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు. ఎక్కడైనా పడుతుంది. 30 రూపాయలు 50 రూపాయలు ప్రతి దగ్గర. ఒకసారి అన్ని ఇప్పుడు చెక్ చేస్తాను. అది కాక మేము వచ్చేటప్పుడు వస్తాం కదా, ఆడ స్నానం చేసుకున్నాం, అక్కడ కూడా బాత్రూమ్ లేదు. బట్టలు మార్చుకుని కూడా స్థలం లేదు. చెక్ చేస్తాం. మళ్ళీ పోతే బాగాలేదు, బాత్రూమ్లో బాత్రూంలో వాటర్ కూడా వెళ్ళదు. వాళ్ళైతే అసలు వాళ్ళు మళ్ళీ 30, 50, 60 అడుగుతున్నారు. అసలు బాత్రూమ్ లేదు. నిన్న ఒక్కరోజు మాత్రమే నేను 18 సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ నిన్నటి రోజు ఎంతమంది వచ్చారు? 7,000 మంది వచ్చారు. ఇప్పుడు గత సంవత్సరం, ఈ సంవత్సరం నిన్న ఓన్లీ శివస్వామి. కాబట్టి ప్రతి ఒక్కరు 7,000 ఎక్కడ, 24,000 ఎక్కడ. కాబట్టి ఇంకా అందరూ 4 గంటలకైనా వదిలితే పర్లేదు, వెళ్తారు. నిన్న ఒకరోజు చాలా ఇబ్బంది.